లక్ష్మీ నరసింహస్వామి శ్రీమహావిష్ణువు యొక్క ఉగ్ర అవతారం. భూలోకంలో అధర్మాన్ని నశింపజేసి భక్తుల కష్టాలను తొలగించేందుకు స్వామివారు నరసింహ రూపంలో అవతరించారు. ఆయనను లక్ష్మీదేవి సమేతంగా లక్ష్మీ నరసింహ గా ఆరాధిస్తారు. పురాణ కథనం ప్రకారం హిరణ్యకశిప అనే రాక్షసుడు తన కుమారుడు ప్రహ్లాదుని విషయంలో దురాగ్రహంతో ఉన్నప్పుడు ప్రహ్లాదుని రక్షించేందుకు నరసింహస్వామి అవతరించారు. సింహముఖం, మానవ శరీరం కలిగిన ఈ విశిష్ట రూపం భక్తులకు ధైర్యాన్ని, ఆత్మబలాన్ని ప్రసాదిస్తుంది. లక్ష్మీ నరసింహుని ఉపాసన చేస్తే కుటుంబంలో శాంతి, ఆర్థిక స్థిరత్వం మరియు శత్రు భయాలు తొలగుతాయని నమ్మకం. సింహవాహనుడైన నరసింహుడు లక్ష్మీ అమ్మవారితో కలసి కూర్చుని భక్తులను అనుగ్రహిస్తారు. నరసింహ జయంతి రోజున స్వామివారి ప్రత్యేక పూజలు, హోమాలు, సహస్రనామార్చనలు ఘనంగా జరుగుతాయి. ప్రత్యేకంగా యాగాలు, వేదపారాయణాలు, లక్ష్మీనరసింహ అష్టోత్తర శతనామావళి పారాయణం ద్వారా భక్తులు స్వామి కృప పొందుతారు. ఆయన కటాక్షం వలన దుర్భాగ్యాలు తొలగి మంచి ఆరోగ్యం, సిరి సంపదలు సమృద్ధిగా వృద్ధి చెందుతాయని విశ్వసిస్తారు. చివరగా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో అందరి జీవితాలు కాంతిమంతంగా, సుఖసమృద్ధిగా మారాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనకుందురుగాక. ఓం లక్ష్మీ నరసింహాయ నమః.